Shall we turn our Bibles to 2 Timothy? దయచేసి 2 తిమోతికి రాసిన రెండవ పత్రిక Chapter 3, మూడో అధ్యాయము verses 1 to 5. మొదటి 5 వచనాలు. 2 Timothy chapter 3, verses 1 to 5. రెండవ తిమోతి మూడో అధ్యాయము మొదటి 5 వచనాలు. Brother will read for us. We will read one after the other, alternatively. మార్చి చదువుకుంటాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మొదటి నుండి 5 వచనాల వరకు మార్చి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జనద్వేషులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారున ఇందుడు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. Shall we pray? ప్రార్థించుకుందాం. Our heavenly loving gracious Father, కృపగల పరలోకమందున మా తండ్రి, once again coming under the sprinkling of the precious blood of our Savior and Lord Jesus Christ, we come to your most holy presence. మరొకసారి మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ అతి పరిశుద్ధమైన ప్రవేశంలో ప్రవేశిస్తున్నాం. Heavenly Father, we thank you for this day which you have given to us. ప్రభు, మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి వందనాలు తండ్రి. Thank you, Heavenly Father, because you helped us, Lord, to worship you in spirit and in truth. ఆత్మతోను సత్యంతోను మేము ఆరాధించినట్లుగా మాకు సహాయపడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we fall prostrate before you because you are worthy of all worship and exaltation. ప్రభా, సమస్త ఆరాధనకు, మహిమకి, ఘనతకు మీరు పాత్రుడు గనక మీకు సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం. Lord, we humble ourselves and we exalt you and glorify you ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఘనపరుస్తూ హెచ్చిస్తూ పూజిస్తున్నాం. for what all you have done for us and for the greatest salvation. ప్రభా, మాకు చేసిన అన్నిటి విషయమై మరి ప్రాముఖ్యంగా మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణ బట్టి వందనాలు. Now, Lord, as we are preparing our hearts, Lord, to take part in thy table, Lord, we pray that you may speak to us. ప్రభా, మరి ఒకసారి మేము మా యొక్క హృదయాల్ని సిద్ధపాటు చేసుకుంటూ మీ యొక్క బలలో పాల్పొందడానికి మాతో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Help us, Lord, to examine our lives and then take part in thy table in a worthy manner. ప్రభా, మా యొక్క జీవితాలను మేము పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందినట్లుగా మాకు సహాయం చేయండి. Lord, remember both of us, sanctify us freshly in Lord Jesus' precious blood and make us holy and acceptable to you as worthy vessels, and hide us behind your cross and let your voice be heard to all of us amidst us. ప్రభా, మరి ఒకసారి మా ఇరువురిని కూడా జ్ఞాపకం చేసుకురండి. మీ సిలువ చాటును మరుగుపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటుండగా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి యజమానుడు వాడుకొని కనుక అర్హమైన పాత్రలుగా చేసుకొని మీ యొక్క స్వరాన్ని మా మధ్యలో వినిపింప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Give us ears to hear thy voice. మీ యొక్క అమరమైన స్వరాన్ని వినటానికి వినగలిగే చెవులు మాకు అనుగ్రహించండి. Give us soft hearts, Lord, to change our hearts. ప్రభా, మా యొక్క మెత్తనైన హృదయాలను మాకు అనుగ్రహించండి, హృదయాలను మార్చండి. Let your spirit work amidst us this afternoon hour. ప్రభా, యొక్క మధ్యాహ్న సమయంలో మీ యొక్క ఆత్మ మా మధ్యలో పని చేయను గాక. Committing ourselves into loving hands, asking thee for your presence and grace, we pray in the highly exalted, sweet and precious name of our Lord and our Savior Jesus Christ. మరి ఒకసారి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి మధురమైన శ్రేష్ఠ నామములో మీ కృపను కోరుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. 2 Timothy chapter 3, verses 1 to 5. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3 మొదటి 5 వచనాల్లో We have seen so many things in this portion. ఇందులో చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. Verse 1, మొదటి వచనంలో, this know also that in the last days perilous times shall come. అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసి కొనుము. This portion talks about the last days, ఇది అంత్య దినాలను గూర్చిన విషయాల గురించి మాట్లాడుతుంది. the conditions of the last days. అంటే చివరి దినాల్లో ఉండే పరిస్థితి. And we all know that we are in the last days. మనకందరికీ తెలుసు చివరి దినాల్లోనే మనం ఉన్నాం. We know how rapidly the prophecies in the Bible are being fulfilled. ఏ రీతిగా ప్రవచించిన ప్రవచనాలన్నీ ఎంత త్వరితంగా మరి నెరవేర్పులోనికి వస్తున్నాయో మనకు తెలుసు. And how fast the world is changing to bad. అంతేకాదు అంత త్వరితంగా లోకము ఇంకా అధోగతికి దిగిపోతుందో అది కూడా మనకు తెలుసు. How atheism is increasing globally. దేవుడు లేడన్న నమ్మకత్వము ఈ లోకం అంతట్లో ఎలాగ ఎదిగిపోతుందో తెలుసు. How people are living in pleasure and wanton lives, leaving away God. ఆ దేవుని విస్మరించి తమ యొక్క సుఖభోగాల్లో ప్రజలు ఎలాగ జీవిస్తున్నారో అది కూడా మనకు తెలుసు. People are becoming boasters. తమను ఉప్పొందింప చేసుకునే వారుగా ఉంటున్నారు. People love their own selves more than anybody else and more than God. దేవుని కంటే మిగతా వారంటే కంటే వారు తమను తాము అధికంగా ప్రేమించుకునే వాళ్ళు. People are becoming materialistic and covetous.
బాగా మరి ఎంతో అసూయతోటి లేకపోతే లోక సంబంధమైన విషయాలు ఎక్కువగా వాంఛించేవారుగా ఉన్నారు. Parents are losing control over their children. Children are becoming disobedient to their parents. తల్లిదండ్రులకి పిల్లల మీద మరి ఎటువంటి ఆధిపత్యం లేకుండా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులకి అవిధేయులైపోతున్నారు. People are not willing to show gratitude and they're becoming unthankful. కృతజ్ఞత లేని వారుగా ప్రజలందరూ అలాగ మారిపోతున్నారు. People don't care being holy. They don't know the value of being holy. అంటే పరిశుద్ధులుగా ఉండటానికి అటువంటి దాని యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యతను కోల్పోయిన వారు. What all natural affections God had given, they are throwing them out and they're going and burning with vile affections. స్వభావ సిద్ధంగా దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క కోరికలను అతిక్రమించి ఇంకా దానికి భిన్నమైన వాటి వైపు వెళ్ళిపోతున్నారు. There is no faithfulness found among people nowadays. They become truce breakers. ఎప్పుడు కూడా ఈ ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే నమ్మకత్వం అనేది ఇద్దరి మధ్యలో కోల్పోతా ఉంది. ప్రతి చోట కూడా దాన్ని ఖండించేవారుగానే కనబడుతున్నారు. Court cases are increasing day by day because of the false accusations. ఒకరి మీద ఒకరు వాదోపవాదాలు చేసుకొని లేదా తప్పుడుగా చేసిన నేరారోపణ బట్టి కోర్టులో కేసులు ఎక్కువైపోతున్నాయి. And people are becoming very fierce. There is terrorism growing on in the world. భయంకరులుగా ప్రజలు మారిపోతున్నారు. టెర్రరిజం ఎక్కువైపోతుంది. People don't care being good because even they despise those people who are really good. అంతేకాకుండా మంచివారుగా ఉండటానికి కూడా ప్రజలు ప్రయత్నం చేయట్లేదు. ఇంకా మంచివారు ఎవరైతే ఉంటున్నారో వారిని బాగా తృణీకరించే వారుగా ఉంటున్నారు. People are very haughty nowadays. To find a very humble person nowadays is very rare commodity. బాగా అహంకారులుగా అయిపోతుంటున్నారు. దీనులుగా కనబడేవారు చాలా తక్కువ మంది. They are lovers of pleasure more than God. దేవుని కంటే ఈ యొక్క సుఖభోగాలను అధికంగా ప్రేమించేవారు. These are the qualities which are listed here. ఇక్కడ చెప్పబడిన ఈ యొక్క లక్షణాలన్నీ ఇవే కనబడుతున్నాయి. And in our contemporary words, when we look at this terminology, we find that yes, these words are really happening amidst us. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన మాటల్ని ప్రస్తుత కాలం ముందు మనకి అన్వయించుకొని చూసుకున్నట్లయితే యథార్థంగా ఇవి మన మధ్యలో జరుగుతున్నట్లే కనబడతాయి. The world is changing. లోకం మారిపోతుంది. The world is not changing for good, but it's changing for bad. ఆ మార్పు అనేది మంచి కోసం కాదు కానీ ఇంకా చెడిపోవటానికి. The world is changing. మారుతుంది లోకం. The world around us is changing day by day. మన చుట్టుపక్కల ఉన్న లోకం కూడా రోజు రోజు మారిపోతుంది. In this world, as Christians, as children of God, when we are living, how are we? అయితే ఈ యొక్క మారుతున్న లోకంలో క్రైస్తవులుగా మనం జీవనం కొనసాగిస్తున్నప్పుడు మరి ఎలాగుంటున్నాం? Are we also changing? మనం కూడా మారిపోతున్నామా? Recently, the world celebrated Women's Day. మొన్ననే మరి లోకం అంతట్లో కూడా ఉమెన్స్ డే చేసుకుంటూ వచ్చారు. స్త్రీల దినోత్సవం. I want to be very careful in talking. మరి దీని గురించి మాట్లాడటంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాను. I don't care if sisters are offended. ఒకవేళ పొరపాటున వీళ్ళకి మీకేమైనా నొప్పి కలిగితే ఆయన కూడా పర్లేదు. Again I tell you, I don't care if sisters are offended. ఒకవేళ పొరపాటున సహోదరులు నొప్పి కలిగినా కూడా ఆయన పర్వాలేదు. Because I speak only for the Lord. ఎందుకంటే ప్రభు వైపు పక్షంగానే మాట్లాడు. We should speak only for the Lord. ప్రభు పక్షంగానే మనం మాట్లాడాలి. There is a broad way, there is a narrow way. The scripture tells us. లేఖనాలు చెప్తున్నాయి మరి విశాలమైన మార్గం ఉంది, ఇరుకు మార్గం కూడా ఉంది. In the broad way we have Women's Day, Children's Day, Man's Day, Tata's Days, Babai Days. అయితే ఈ యొక్క విశాల మార్గంలో ఈ యొక్క దినాలన్నీ కనబడుతున్నాయి. స్త్రీల దినము, పురుషుల దినం అని, లేకపోతే పిల్లల దినోత్సవం అని, ఇంకా అన్ని కనబడతాయి. We have Valentine's Day. వ్యాలంటైన్స్ డే ఉంటుంది. But in the narrow way, అయితే ఈ యొక్క ఇరుకు మార్గంలో, which is the scripture of the Lord, ఏదైతే దేవుని యొక్క వాక్యం అంటున్నదో, there is only one day. ఓన్లీ ఒకే ఒక దినం. That is Lord's Day. ప్రభు దినం. Only one day. ఒకటే దినం ఉంది. Scripture talks about only one day. లేఖనంలో చూస్తే ఆ ఒక్క దినం గురించే మాట్లాడాడు. That is Lord's Day. అది ప్రభు యొక్క దినము. Other days are in the broad way. మిగతా దినాలన్నీ కూడా విశాల మార్గంలో ఉన్నాయి. We are walking in the narrow way. మనమైతే ఇరుకు మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాం. The broad way things don't matter to us. ఆ విశాలకరమైన మార్గంలో ఉన్న విషయాలు మనకి లెక్కలోకి రావు. We are not to telescope those broad way things and celebrate them. లేకపోతే ఆ యొక్క విశాల మార్గంలో ఉన్న విషయాలు దగ్గరగా చూచి వాటిని అవలంబించాల్సిన పని లేదు. We care only the things belonging to the narrow way. అయితే ఇరుకు మార్గానికి చెందిన విషయాల్ని మాత్రమే మనం పట్టించుకుంటాం. We don't need to care about the things of the broad way at all. అయితే విశాల మార్గంలో ఉన్న విషయాల గురించిన పట్టింపు మనకు అసలే అవసరం లేదు. Because the world changes. ఎందుకంటే లోకం మారుతుంది. But the narrow way doesn't change. అయితే ఇరుకు మార్గం అనేది మార్పు లేనిది. Don't get changed according to the world. లోకానికి అనుసరించి మార్పు చెందవద్దు. No. వద్దు. Live in the narrow way. ఇరుకు మార్గంలోనే నివాసం చేయి. Nowadays people have a form of godliness.
ఈ ప్రస్తుత కాలం ముందున్న ప్రజల్లో చూస్తే ఒక రకమైన దైవభక్తి మనకు కనబడుతుంది. That's what the scripture records and tells us. అదే లేఖనాల్లో రాయబడి ఉంది మనకు చెప్పేది. 2 Timothy chapter 3 and verse 5. 2 తిమోతి 3:5. Having a form of godliness but denying the power thereof. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై From ఉందురు. such turn away. అట్టి వారికి ఇటువారికి విముఖుడవై ఉండుము. From having a form of godliness. అంటే పైకి భక్తి గల వారుగలే దైవభక్తి కలిగిన వారుగా కనబడతారు. The world is changing. లోకం మారుతుంది, Christians are also changing. క్రైస్తవులు కూడా మారుతున్నారు, The church is changing. సంఘము కూడా మారుతుంది. In US, they have taken some statistics, some census. అమెరికా దేశంలో కొన్ని గణాంకాలు తీసుకున్నారు. You know, US is no more a Christian country now. మీకు తెలుసో లేదో, ఇప్పుడు చూసుకున్నట్లయితే అమెరికా అనేది క్రైస్తవ రాజ్యంగా లేదు. When Obama became the president, ఒబామా గారు ప్రెసిడెంట్ అయినప్పుడు during his reign, ఆయన పరిపాలన చేస్తున్న he దినాల్లో openly declared that US is not a Christian country. He said it publicly. ఆయన బహిరంగంగా అందరి సమక్షంలో చెప్పిన మాట, అమెరికా దేశము క్రైస్తవ దేశముగా పరిగణలోకి రాదిప్పుడు అన్నాడు. It is a nation based on values, అంటే విలువలను గురించి పట్టింపు కలిగిన దేశము, but it is not a Christian country. అయితే క్రైస్తవులో రాజ్యము కాదు. Remember, never say that America is a Christian country because the president already declared that it is not. కాబట్టి ఇక మీదట మీరు ప్రస్తావన చేసేటప్పుడు అమెరికా క్రైస్తవ రాజ్యం అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రెసిడెంట్ గారే ఆ రీతిగా చెప్పాడు. It is a country based on human values. అంటే మానవ రూపంగా విలువలు కలిగిన ఆ యొక్క దేశం అంతే. Christianity is dwindling in US. అమెరికాలో చూస్తే ఆ క్రైస్తవత్వం అనేది దినదినానికి తగ్గిపోతూ వస్తుంది. Christian professors are banished and thrown out of the universities in US. అమెరికా దేశంలో ఒకవేళ క్రైస్తవులు అయినటువంటి వారు ప్రొఫెసర్గా ఉన్నట్లయితే వాళ్ళని తీసేస్తున్నారు. If you hold Christian faith in universities, they are thrown out of universities. ఒకవేళ యూనివర్సిటీలో కనుక నువ్వు క్రైస్తవుడివి లేకపోతే క్రైస్తవ విశ్వాసం నాకున్నదని నువ్వు ప్రకటన చేసుకున్నట్లయితే తీసివేయబడతావు. Even if you have a Christian faith in your heart, zip up, don't talk. ఒకవేళ నీ యొక్క హృదయాంతరంగంలో క్రైస్తవత్వాన్ని కూర్చిన యొక్క భక్తి లేదా విశ్వాసం ఉన్నట్లయితే మూట కట్టేసుకొని కూర్చోవాలి, అంతే, మాట్లాడకూడదు. The world is changing. లోకం మారుతుంది. As Christians, how are we? క్రైస్తవులుగా మనం ఎలా ఉన్నాం మరి? What are we celebrating today? ఈరోజు మనం దేన్ని ఆ పండుగగా ఆచరిస్తున్నాం? With what fervor are you living for the Lord? ఎటువంటి తీవ్రత కలిగి ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నావు? Are you changing? మారుతున్నావా? How are you changing? లేకపోతే ఎలా మారుతున్నావు? When they took the statistics in US, యుఎస్లో యొక్క గణాంకాలు తీసుకున్నప్పుడు they said the people who view pornography is the rate of pornography is same in the non-Christians and the church-going Christians. అక్కడ పోర్నోగ్రఫీ అశ్లీల చిత్రాలని చూసేటువంటి వారి యొక్క లెక్కలు చూసినప్పుడు చర్చిలో ఉన్న వాళ్ళు ఎంత లెక్క చూసినా బయట వాళ్ళు ఎంతమంది చూసినారో లెక్క చూస్తే రెండు సరాసరిగా ఉన్నాయంట. Do you know that? అది తెలుసా? What a life is it then? మరి ఇట్లా అలా ఉన్నట్లయితే ఏంటి ఆ జీవితము? Church goers and non-church goers, they equally view pornography. సంఘానికి వెళ్ళేటోళ్ళు బయట ఉండేటువంటి వాళ్ళు కూడా అశ్లీల చిత్రాలను అలాగే చూస్తున్నారు. In the end days, చివరి దినాల్లో this is what is recorded to happen. ఇదే జరుగుతాది అని రాయబడి ఉంది. Having a form of godliness but denying the power thereof. పైకి భక్తి గల వారుగానే ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారు Having a form of godliness. ఒక రకమైన దైవభక్తి కలిగినటువంటి వారుగా కనబడతారు. You know, when they wrote this verse in Hebrew language, they wrote it as Irat Shamayim. హెబ్రీ భాషలో అది రాసినప్పుడు ఇరత్ షమాయిం అని రాశారు. Irat Shamayim means fear of heavens. అంటే దాని యొక్క భావం అర్థం ఏంటంటే పరలోకాన్ని గుర్చిన భయము, fear of God, దేవుని యొక్క భయము, God fearing people. దేవుని భయము కలిగిన ప్రజలు. You know, we are all called to be God fearing people. మనకందరికి ఇవ్వబడిన పేరంటే దేవుని భయము కలిగిన ప్రజలు అని పేరు. But what is the world teaching us today? అయితే లోకం ఈరోజు ఏం ప్రకటన చేస్తుంది, బోధ చేస్తుంది? If a God makes you to be afraid, he is no God at all. ఒకవేళ దేవుడు గనక తన భయాన్ని ప్రకటన చేస్తున్నా అంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? దేవుడు కాడు. You need not fear anybody. ఎవరిని గుర్చిన భయం ఉండాల్సిన అవసరం లేదు. God is our friend. దేవుడు మనకి స్నేహితుడు. Jesus is a brother. యేసు ప్రభువారు నీకు సహోదరుడు. You can command God. నువ్వు దేవునికి ఆజ్ఞాపించవచ్చు. Is that what the word of God telling us? దేవుని యొక్క లేఖనాలు అలా చెప్తున్నాయా? Nowhere. కాదు. They are the changed people who change according to the world and the fashion of the world and they preach it.
అట్లాంటి ఎవరు చేస్తారంటే లోకానికి అనుసరించి మారిపోతున్న వాళ్ళు, దానికి అనుగుణంగా బోధ చేసేవాళ్ళు. But the word of God tells us అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది that we have to have fear of God. దేవుని యొక్క భయాన్ని కలిగి ఉండాలి. What kind of fear do you have? ఎట్లాంటి భయాన్ని కలిగి ఉంటున్నాం? Are you afraid of God? దేవుని గురించి అసలు భయపడుతున్నామా? You know, we have to be afraid of God దేవుని గురించిన భయం కలిగి ఉండాలి. because He is reverend. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధుడు. The word of God says, holy and reverend is His name. ఆయనకి రాయబడిన పేరు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు అని ఆయనకి పేరు. Nowadays, people are changing. ఈ ప్రస్తుత దినాల్లో ప్రజలు మారిపోతున్నారు. And the church is changing. సంఘం కూడా మారిపోతుంది. Church is changing. సంఘం మారిపోతుంది. Who are filled in the church now? ఇప్పుడు సంఘంలో నిండిపోయిన వాళ్ళు ఎవరు? When we look at the US statistics, యుఎస్ అమెరికాలో గనక లెక్కలు చూస్తే the church goers, సంఘానికి వెళ్ళేటువంటి వారు they are equally watching pornography. వాళ్ళు బయట ఉన్న వారితో సరిసమానంగా అశ్లీల చిత్రాలు చూస్తున్నారు. So the church goers in US, sorry to offend anybody, but the church goers in US, according to the statistics, are having a form of godliness. కాబట్టి మరి ఎవరైనా నొప్పి పొందితే దయతో మన్నించండి. కాబట్టి చూసినట్లయితే ఆ సంఘానికి వెళ్ళే, అమెరికా దేశంలో లెక్క చెప్తున్నాం అది, ఆ సంఘానికి వెళ్ళేవారు ఒక రకమైన దైవ భయాన్ని కలిగి ఉన్నారు. They outwardly have a form. బాహ్యంగా కనపడటానికి దైవ భయము అనేది ఒకటి ఉందంతే. You know, the word form in Greek language was written as morphos, which means the outward shape. ఇక్కడ ఫామ్ అని ఆ గ్రీక్ భాషలో మాట్లాడినప్పుడు మార్ఫాస్ అంటే బాహ్యంగా కనబడటానికి ఒక రూపము. To look at a shape, you know, if I look at this shape, I'll say this is a pen. ఒకవేళ ఆ యొక్క వస్తువుని కనుక అయితే చూపించినప్పుడు ఒక ఇది పలానాది, ఇది పెన్ను అని Because చెప్తాం. it has a morphos or the outward shape of a pen. దేనికంటే దానికి ఒక రూపం అనేది ఆ యొక్క పెన్ను మాదిరి రూపం ఉంది కాబట్టి ఇది పెన్ అని చెప్తాం. But if it has ink in that, it will work. Otherwise, I have to throw it in dustbin. It's waste. ఒకవేళ అందులో రాసుకోవడానికి ఇంక్ లేకపోతే అది ఉపయోగానికి పనికి రాదు, పడేస్తాం. It should be filled with ink. దానిలో ఇంక్ ఉండాలి, నింపబడి ఉండాలి. Otherwise, it's waste. లేకపోతే వృధా, వ్యర్థం అది. People, so-called Christians nowadays, have a outward form. They are like, you know, Christians, have a form. అయితే ప్రస్తుత దినాల్లో ఉన్న ప్రజలు కూడా దేవుని ప్రజలు అని చెప్తున్న వాళ్ళు బాహ్యంగా వాళ్ళకు ఒక రూపం అయితే ఉంది. But God says that you have to have the power inside. అయితే దేవుడు అంటాడు లోపల దానికి శక్తి కూడా ఉండాలి. They are devoid of the power inside. దాని లోపల దానికి అనుగుణంగా ఉన్న శక్తి నింపబడి ఉండాలి. They don't care about the power inside. No. అయితే దాని లోపల ఉన్న శక్తి నాకు అవసరం లేదంటే కుదరదు. They don't care. వాళ్ళ దాని గురించి పట్టింపు లేదు. If I have an outward show, a form, that's fine. That's okay for me. బాహ్యంగా కనపడడానికి ఒక రూపము, క్రైస్తవుడు అన్న లక్షణం ఉంటే సరిపోతుంది, అంతే చాలు. They practice everything in the broad way. విశాలకరమైన మార్గంలో ఉన్న అన్ని అవలంబిస్తూ, but outwardly బాహ్యంగా have a form of godliness. దేవుని యొక్క భయము కలిగినట్లుగా కనబడతారు. Inwardly they practice, they fill themselves with all the things from the broad way. Inwardly, అంతరంగంగా చూస్తే ఆ విశాల మార్గంలో ఉన్న విషయాలన్నిటితో నింపబడి ఉంటారు. all the things of the broad way are inside this form. ఆ విశాలకరమైన మార్గంలో ఉన్న విషయాలన్నీ ఆ లోపలైతే ఉంటాయి. But outwardly they are good believers. బాహ్యంగా చూస్తే మంచి విశ్వాసులు. Outwardly they are church going believers. బాహ్యంగా సంఘానికి వెళ్ళేటువంటి విశ్వాసులు. What is there inside? లోపల ఏముంది మరి? The broad way. విశాల మార్గం. The things of the broad way. విశాలకరమైన మార్గంలో ఉన్న విషయాలు. The enjoyment of the broad way. విశాల మార్గంలో ఉన్న సుఖ సౌఖ్యాలు. The customs of the broad way. విశాలకరమైన మార్గంలో ఉన్న ఆచారం. The pleasures of the broad way. విశాలకరమైన మార్గంలో ఉన్న సుఖభోగాలు. The friendships of the broad way. విశాల మార్గంలో ఉన్న స్నేహం. The covetousness of the broad way. అంతేకాదు ఆ ధనాపేక్షలో ఆ విశాల మార్గంలో ఉన్నది. What will God do with such a person? అట్లాంటి వ్యక్తితో ప్రభు ఏం చేస్తాడు? Can you deceive God? మోసం చేయగలుగుతామా దేవుణ్ణి? Can we deceive with outward form? బాహ్యంగా ఉన్న రూపాన్ని బట్టి దేవుణ్ణి మోసం చేయగలుగుతామంటారా? God knows what is inside. అయితే దేవునికి లోపల ఉన్నదేదో ఆయనకు కావాలి. God will just throw it off. ఒకవేళ అలాగున్నట్లయితే త్రోసిపడేస్తాడు. That is the nature of the Christians according to the statistics nowadays in the world. కాబట్టి లోకంలో ఉన్న గణాంకాలను బట్టి లెక్క చూసుకుంటే క్రైస్తవుల యొక్క గుణ లక్షణాలు, వారి యొక్క స్వభావము అలా కనబడుతుంది. Very sad. చాలా విచారకరమైన. They don't care to live a Christian life. క్రైస్తవ జీవితం జీవించాలన్న అసలు ఆశ అసలు లేనే లేదు. They don't care about the power which God wants us to have inside. అంతరంగంలో ఏదైతే దేవుడు ఆశ, ఆ యొక్క శక్తి ఉండాలని ఆశపడుతుంటున్నాడో దాని గురించిన పట్టింపు అసలు లేనే లేదు. How are we today?
మనం ఎలాగుంటున్నాం మరి ఈరోజు? Before we take part in the Lord's table, ప్రభు బలలో పాలు పంచుకున్నాము. let us see some things from the scripture and change ourselves and then take part in the word of in the table of the Lord. లేఖనాలను అనుసరించి కొన్ని విషయాలను గమనించుకొని మనల్ని మనం మార్పు చెందినటువంటి వారమై బలలో పాల్పొందాం. 2 Timothy chapter 3 and verse 5. 2 తిమోతి 3:5. Having a form of godliness but denying the power thereof, from Paina- such turn away. పైన భక్తి గల వారి వలె ఉండి, పైకి భక్తి గల వారి వలె ఉండి, దాని శక్తిని ఆశ్రయించిన వారైందరూ ఇటు వారికి విముఖుడై ఉండుము. In Greek, the word power is written as dunamis. గ్రీకులో శక్తిని Dunamis. దునమిస్ అని రాసినారు. Dunamis. దునమిస్. Dunamis means power. దునమిస్ అంటే ఆ యొక్క శక్తి. The anglicized version is dunamis, but the original Greek word pronunciation is dunamis. ఆ ఇంగ్లీష్లో అది డ్యునామిస్ అని అంటారు. అయితే మరి ఆ ప్రాంతీయ భాష గ్రీక్లో చూసినట్లయితే దునమిస్ అంటారు. Now, there are three things about the power we should see today. ఈరోజు శక్తిని గూర్చి 3 సంగతులు చూద్దాం. What is this power? ఏంటి శక్తి? And what kind of power is this? ఈ శక్తి ఎలాంటిది? How it manifests? అది ఏ రీతిగా తాను ప్రత్యక్షపరుచుకుంటుంది, బయలుపరుచుకుంటుంది? Number one, మొదటిది, what is this power? ఏంటి శక్తి? We are going to see 10 references very fast. చాలా త్వరితంగా 10 వచనాలు చూసుకుందాం. Matthew's Gospel chapter 22 మత్తయి సువార్త 22 and verse 29. 29. Matthew 22 and verse 29. మత్తయి 22:29. If possible, read with me. ఒకవేళ ఆ సఖ్యమైతే కలిసి చదువుకుంటాం. Brother will read for us. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని మీరు ఎరగక మీరు పొరబడుచున్నారు. Yes, the scripture says that this is the power of God. ఇక్కడ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే దేవుని శక్తి. Dunamis is the divine power. It is the power which originates from God. దునమిస్ అంటే అది దేవుని శక్తి, దేవుని యొద్ద నుండి వచ్చే శక్తి. Yes, this is the power which comes from God. దేవుని యొద్ద నుండి వచ్చే ఈ శక్తి. Matthew 6 verse 13. మత్తయి సువార్త 6:13. Matthew 6 verse 13. మత్తయి 6:13. Yeah. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. Yeah. For thine is the kingdom and power and the glory forever. Amen. It's not there in Telugu, but in English it says, for thine is the kingdom, నీది రాజ్యము నీది, and the power, శక్తి, and the glory forever. Amen. అది నిరంతరము నీకు మహిమ కలుగును గాక. ఆమేన్ అను. So the power is the okay. For the power is the power of the kingdom. అంటే ఈ యొక్క శక్తి అంటే రాజ్యం యొక్క శక్తి. This is the power which originates from God. అది దేవుని యొద్ద నుండి వచ్చే శక్తి. And this is the power which belongs to the kingdom of God. అంతేకాదు అది దేవుని యొక్క రాజ్యం నుండి వచ్చే శక్తి. This is not an ordinary power. అంటే ఇది సాధారణమైన శక్తి కాదు. Luke's Gospel chapter 1 and verse 35. లూకా సువార్త 1వ అధ్యాయము Verse 35. 35వ వచనం. Yeah. పరిశుద్ధాత్మ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టుబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. The power of the highest shall overshadow thee, therefore that holy thing which shall be born of thee shall be called the Son of God. This is the power which overshadowed Mary during the Immaculate Conception. అక్కడ చూస్తే ఇక్కడ సర్వోన్నతుని శక్తి అంటే మరి అని కమ్ముకున్నటువంటి శక్తి ఇది. This is the power which God used in order to manifest Lord Jesus Christ in the flesh and blood. ఈ యొక్క శక్తిని అనుసరించి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనుష్యాకారంలో రక్తమాంసముడుగా తీసుకుని రావడానికి ఉపయోగించబడిన శక్తి. Hebrews chapter 7 verse 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:16. Read, brother. హెబ్రీ 7:16. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనము లేని జీవమనుకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కిసెదెకు పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. After the power of an endless life. అంటే నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి. Power of an endless life. This is the power of endless life. This is an endless power also. అంటే ఇది నిరంతరము కొనసాగించబడే శక్తి. Acts chapter 1:8. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. Acts chapter 1 verse 8. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. Yes, this is the power which is given by the Holy Spirit, Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే శక్తి. Which we shall receive after that the Holy Ghost has come
అంటే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మీరు పొందుకుంటారు ఆ శక్తిని అన్నాడు. That day, Lord Jesus promised that once the Holy Spirit is poured upon the earth into the hearts of the believers, you will receive this power. ప్రభువారు ముందుగానే చెప్తూ వచ్చినాడు, ఒక్కసారి అది పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడిన తర్వాత విశ్వాసుల్లోకి అది ప్రవేశించినప్పుడు మీరు శక్తి పొందుతారు. 1 Corinthians 3 verse 16 says that we are the temple of God. So every believer has this power in his heart because we are the temple of God. మొదటి కొరింథీ 3:6 ప్రకారంగా చూస్తే మనము దేవుని ఆలయమై ఉన్నాం గనక ఆత్మ మీలో నివసిస్తున్నది కనుక ప్రతి వారు కూడా దాన్ని పొందుకొని ఉంటారు. Holy Ghost gives the power. పరిశుద్ధాత్ముడు శక్తినిస్తాడు. Holy Ghost is in us as the indwelling spirit of God. పరిశుద్ధాత్ముడు మనలో నివసింపచేయుచున్న ఆత్మగా మనలో నివాసం చేస్తూ ఉంటున్నాడు. So we have the power of God in our hearts, every one of us. కాబట్టి మనలో ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క శక్తిని కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. We should be aware of this. దీన్ని గుర్చిన గమనం మనం కలిగి ఉండాలి. 1 Corinthians chapter 4 verse 19. మొదటి కొరింథీ 4:19. Yes, brother. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకొందును. Yeah, I will know not the power of them, not the speech of them which are puffed up, but the power. ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసు. It is not a power which is seen in speech. అదేదో మాటల్లో కనబడే శక్తి కాదు. If a man speaks very nicely, that is not the power. ఒకవేళ ఒక మనిషి చాలా వాక్చాతుర్యంగా మాట్లాడితే అది కాదు శక్తి. The power is distinct from the speech. అంటే శక్తి మాటకి రెండిటికి వ్యత్యాసంగా ఉంది. The power is inside. శక్తి లోపల ఉంది. It is indwelling you. అది నీలోనే నివాసం It చేస్తుంది. is in your character. నీ యొక్క నైజములో It is built up into your spiritual DNA or the spiritual character. అంటే ఆత్మ సంబంధంగా ఉన్న నీ శీలములో ఆ యొక్క డిఎన్ఏలో ఉంది. As you yield to the Spirit of God, the more and more power you will see. ఎంతగా అయితే నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటూ ఉంటావో అంతగా ఆ శక్తి నీలో కనబడతావు. Scripture says just by speech, no, you cannot estimate the power of a person. లేఖనం అంటుంది ఏదో మాటలు చెప్తే ఆ యొక్క వ్యక్తి యొక్క శక్తిని అంచనా వేయటం కాదు, అది కాదు. If I speak a sweet word or if I am very pleasant in my words, it doesn't mean that I have power. అంటే నేను ఒక మాధుర్యంగా మళ్ళీ మెత్తగా మాట్లాడితే అదేదో నా యొక్క మాటల్లో శక్తి ఉన్నదని కాదు. Because anybody can talk good speech, give a good speech and deceive others. ఎవరైనా కూడా మంచి మాటలు చెప్తూ లేకపోతే ఉపన్యాసం ఇచ్చి మిగతా వాళ్ళని మోసం చేయొచ్చు. But the power is inside. అయితే శక్తి అనేది లోపల ఉంటుంది. Ephesians chapter 3 and verse 20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20. Now unto him that is able to do exceedingly abundantly above all that we ask or think according to the power that worketh in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి, According to the power that worketh in us. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. It is the power which is working in us. It's a working power in us. అంటే అది మనలో కార్యసాధకమవుతున్న శక్తి. You have that power in you. ఆ శక్తి నీలో ఉన్నది. And it has to work in you. అది నీలో పని చేయాల్సిందే. That's what the scripture says. అదే లేఖనాలు చెప్తున్నాయి. The power should work in us. ఆ శక్తి మనలో కార్యసాధకమై ఉండాలి, పని కలిగి ఉండాలి. 2 Peter chapter 1 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము verse 16. 16వ వచనం. 2 Peter chapter 1 and verse 16. 2 పేతురు 1:16. I'll read. Because it is written. One second. 2 Peter. 2 పేతురు 1:16. 1:16. Yes, brother, you can read. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. Yes, this is the power which is preached by the apostles. ఇది అపోస్తలులు ప్రకటన చేస్తూ వచ్చిన శక్తి. We have not followed cunningly devised fables when we made known unto you the power and coming of our Lord Jesus Christ. We made known unto you the power. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని మీకు చూపిస్తూ వచ్చాం, మీకు పరిచయం చేస్తూ వచ్చాం. This is the power preached by the apostles from the beginning. ఆది నుండి అపోస్తలులు ప్రకటన చేస్తూ వచ్చిన ఈ శక్తి. Luke's Gospel chapter 1 and verse 17. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనము. Luke 1:17. లూకా 1:17. Yes, brother. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. Luke 1:17 says that it is a power practiced by the people of God because Elia had this power.
ఇది కూడా ప్రజలందరూ అది వరకు మరి దాన్ని అవలంబిస్తూ వచ్చిన శక్తి. ఎందుకు? ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై. This is the power which people of God had in them in the Old Testament also. పాత నిబంధనలో కూడా ఈ శక్తిని దేవుని యొక్క ప్రజలు, దైవజనులు కలిగి ఉంటూ వచ్చినారు. That's what Lord Jesus himself is saying, that Elias had this power in him. యేసు ప్రభువు తానే చెప్తున్నాడు, ఈ శక్తి ఏలియా కూడా కలిగి ఉంటూ వచ్చినాడు. Acts chapter 6 verse 8. అపోస్తలుల కార్యములు 6:8. Acts chapter 6 and verse 8. అపోస్తలుల కార్యములు 6:8. Yes, brother. స్టెఫెను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. Stephen was full of faith and power. స్టెఫెను కృపతోను బలముతోను శక్తితోను నిండుకున్నవాడై. The believers in Lord Jesus Christ, the apostles, were full of this power. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు, అపోస్తలులు వారు బహుశక్తితో నిండి వచ్చినారు. So what have we seen? ఏం చూస్తూ వచ్చాం? We have seen that this is the power of God. ఇది దేవుని యొక్క శక్తి. We have seen that this power belongs to the kingdom of God. అది ఈ శక్తి తన రాజ్యానికి సంబంధించిన శక్తి. We have seen that this is the power with which Lord Jesus Christ was born on this earth. ఈ యొక్క శక్తితో యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకంలో పుట్టినాడు. We have seen that this is an endless power. ఇది నిరంతరము నిలిచి ఉండే శక్తి. We have seen that the Holy Ghost gives this power. పరిశుద్ధాత్మ దేవుడు ఈ శక్తిని ఇస్తాడు. And because the Holy Ghost is in us, and we being the temple of God, we have this indwelling power in us. ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న కారణాన్ని బట్టి, ఆయన మనలో నివసిస్తున్న కారణాన్ని బట్టి ఆ యొక్క శక్తి మనకు కూడా ఉంటుంది. We also saw that this power is not based upon the speech or the effective talking of a person, but it is the indwelling quality of the Spirit. అయితే ఈ యొక్క శక్తి ఒక మనిషి తను మాట్లాడే మాటను బట్టి కాదు, కానీ అంతరంగంలో జీవిస్తున్న ఆ యొక్క ఆత్మను అనుసరించి శక్తిని గురించి మాట్లాడుతుందని చెప్పి. We also saw that this power worketh in us. అంతేకాదు ఈ శక్తి మనలో కార్యసాధకం అవుతుందని కూడా We also saw that the apostles of God, apostles of Christ, they preached this power. ఈ యొక్క శక్తిని గూర్చి అపోస్తలులు మొదటి నుండి కూడా ప్రకటన చేస్తూ బోధ చేస్తూ వచ్చారని చూసాం. We also saw that people of God practiced this power. They were filled with this power even in the Old Testament. అంతేకాదు పాత నిబంధనలో కూడా దైవజనులు, దేవుని కలిగిన ప్రజలు ఈ యొక్క శక్తిని కలిగి జీవిస్తూ వచ్చారని చూసాం. And tenthly, we saw that we should be filled with the power of God. పదవదిగా ఈ శక్తితో మనం నింపబడి ఉండాలని చూసాం. But what is the scripture telling us? లేఖనాలు మన వాక్యం ఏం సెలవిస్తుంది? People are devoid of the power. అయితే దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉంటున్నారు. People don't have లేదు అది form of godliness. పైకి భక్తి గల వారుగా కనబడతారు. I take the Bible and I run to the church and I'm a Christian. బైబిల్ తీసుకొని కనబడినట్లుగా అందరి ముందు వెళ్తాను, నేను క్రైస్తవుణ్ణి. I have form of godliness outside. చూడటానికి బాహ్యంగా నాకు ఒక దైవభక్తి ఉంది, But inside, లోపల no, లేదు, no power. ఎటువంటి శక్తి లేదు. So this is the power what we have this is what is the power that we have seen from the scripture. లేఖనాల నుంచి మనం వాక్యం నుంచి చూసుకున్న శక్తి అంటే ఇది శక్తి అంటే. And what kind of power is this? మరి ఇది ఎట్లాంటి శక్తి? ఇది It's an evident working power. అంటే అది పనిచేసి కార్యసాధకమైంది తప్పకుండా కనబడే శక్తి. Matthew's Gospel chapter 11. మత్తయి సువార్త 11వ అధ్యాయము. Matthew's Gospel chapter 11 మత్తయి 11 and verse 20. 20. Matthew 11:20. మత్తయి 11:20. Yes, brother. పిమ్మట ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. Yes, he began to upbraid the cities wherein most of his mighty works or powerful works or dunamis were done, because they repented not. Here Lord Jesus is using the same word dunamis, and it's written that dunamis means mighty works. ఇక్కడ యేసు ప్రభువారు సెలవిస్తున్న మాటలో అదే పదాన్ని ఉపయోగిస్తున్నారు, దునామిస్ అని. అంటే శక్తి గల కార్యములు. Dunamis is equal to evident works which are seen outside. అంటే దునామిస్ అంటే దానికి ఇంకో భావం ఏంటంటే బాహ్యంగా కనబడే అద్భుతమైన కార్యాలు, శక్తి గల కార్యాలు. And verse 21. 21లో అయ్యో కొరజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడినట్లా ఆ పట్టణములు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. Yeah, woe unto thee, Chorazin, woe unto thee, Bethsaida, for if the mighty works or the dunamis which were done in you had been done in Tyre and Sidon, they would have repented long ago in sackcloth and ashes. So the Lord Jesus is saying that the dunamis is nothing but the mighty works. అంటే యేసు ప్రభువారు ఈ దునామిస్ అని చెప్తున్నప్పుడు శక్తి గల అద్భుతములు లేదా అద్భుత కార్యాలు. Verse 23. 23. And thou, Capernaum, which art exalted unto heaven, shall be brought down to hell. For if the dunamis or the mighty works which have been done in thee have been done in Sodom, it would have remained until this day.
కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడదేవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదువు. నీలో చేయబడిన అద్భుతములు అంటే ఆ దునామీస్ అన్న కార్యం సొదొమలో చేయబడినట్లా అది నేటి వరకు నిలిచియుండును. Matthew's Gospel, chapter 13 and verse 58. 13వ అధ్యాయము మత్తయి సువార్త 58వ వచనం. And he did not many mighty works or dunamis there because of their unbelief. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. The dunamis or the power is equal to the works what Christ did. దునామీస్ అంటే అక్కడ ఈ క్రీస్తు ప్రభువారు చేస్తూ వచ్చిన అద్భుత కార్యం. Mark's Gospel, chapter 6 and verse 2. మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. And when the Sabbath day was come, he began to teach in the synagogue, and many hearing him were astonished, saying, From whence had this man these things, and what wisdom is this which is given unto him, that even such mighty works or dunamis are wrought by his hands? విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించిన అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును, ఇతనికి ఇవ్వడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? Dunamis is mighty work. దునామీస్ అంటే అద్భుతమైన కార్యాలు, శక్తిగల కార్యం. Mighty work what Christ did. క్రీస్తు ప్రభువారు చేస్తూ వచ్చిన శక్తిగల Mark కార్యాలు. 6:14. 6:14. And King Herod heard of him, for his name was spread abroad, and he said that John the Baptist was risen from the dead, and therefore mighty works or dunamis do shew forth themselves in him. 14వ వచనం. ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హేరోదు ఆయన గురించి విని బాప్తిస్మిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. Again, dunamis is mighty works. దునామీస్ అంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు. Luke's Gospel, chapter 19, లూకాసు వార్త 19వ అధ్యాయము verse 37. 37వ వచనం. Luke 19:37. 19:37. And when he was come nigh, even now at the descent of the Mount of Olives, the whole multitude of the disciples began to rejoice and praise God with a loud voice for all the dunamis or mighty works that they had seen. 38-38 ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతే సంతోషించుచు ప్రభు పేరిట వచ్చి రాజుతించబడిన గాక, పరలోకమందు సమాధానం సర్వోన్నత మనస్సులో మహిమ నుండిన గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. People saw the mighty works. దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు, శక్తిగల కార్యములు, అద్భుతాలను చూశారు. They had seen. వాళ్ళు చూశారు. Dunamis are mighty works. ఆ దునామీస్ అంటే అద్భుత కార్యాలు, శక్తిగల They కార్యాలు, are works that are seen by people. జనాలందరి కళ్ళకు కనబడే కార్యాలు. So it's an evident or working power. It's not a stagnant power, it's a working power. అదేదో ఎప్పటికీ అలా నిలిచిండిపోయి లేకపోతే ఏం పని క్రియారూపకంగా లేనటువంటి శక్తి కాదు, కార్యసాధకమవుతున్న శక్తి. From his birth, Christ was filled with this power because his birth happened because of dunamis. ఆయన యొక్క పుట్టుక నుంచి, ఎందుకంటే ఈ క్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని కలిగిన, ఎందుకంటే ఆ శక్తి ద్వారానే ఆయన పుట్టినాడు. And Christ manifested his power as long as he was on this earth. ఆయన ఈ భూలోకంలో ఉండినంత కాలము ఈ యొక్క శక్తి కల కార్యాలు, ఈ శక్తిని ఆయన అందరికి కనబడేటట్లు చేస్తూనే వచ్చాడు. Christ did not acquire this power later. No. యేసు ప్రభువారికి ఏదో ఆ తర్వాత సంపాదించుకున్న శక్తి కాదు అది. He was born with that power. శక్తితోనే పుట్టాడు. His conception, his manifestation or his birth itself took because of that power. ఆయన ఆ రీతిగా శిశువుగా జన్మించడం కూడా ఆ శక్తి ద్వారానే పుట్టాడు. We as believers, when we are born again, because the Spirit of God comes and indwells us, God says that my power will be working in you. మనము కూడా విశ్వాసులముగా దేవుని పిల్లలంగా ఉన్నామంటే ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మనలో నివాసం చేస్తుంటాడు కాబట్టి ఆ యొక్క కార్యాలు మన జీవితంలో కూడా కనబడతాయి. In the working of Christ, in the works of the Christ, the power of God was manifest. దేవుని యొక్క క్రియలన్నిటిలో దేవుని యొక్క శక్తి బయలుపడుతూ వచ్చింది. In our works also, as children of God, the power of God must be manifest. అలాగే దేవుని పిల్లలంగా మన యొక్క జీవితాల్లో కూడా ఆ యొక్క కార్యాలు కనబడుతూ రావాలి. So we have seen what this power is. ఈ యొక్క శక్తి ఏంటో చూసాం. What kind of power it is. ఈ శక్తి ఎలాంటిదో చూసాం. This is a power which works. అంటే ఇది పని చేసే శక్తి, which manifests itself in works. అంతేకాదు ఆ క్రియల్లో తను తాను బయలుపరుచుకునే శక్తి ఇది. It's not a dumb or dead power. అంటే అలా చనిపోయి మృతతుల్యమైనటువంటి శక్తి కాదు. Now number 3, మూడవది, how it manifests in today's believer's life. ఈ ప్రస్తుత కాలమందున విశ్వాసుల యొక్క జీవితంలో అది ఎలాగ తను తాను ప్రత్యక్షపరుచుకుంటుంది లేదా బయలుపరుచుకుంటుంది. Matthew's Gospel, chapter 25. మత్తయి సువార్త 25. Matthew's Gospel, chapter 25. మత్తయి 25. Let us see this parable from verse 14. 14 నుంచి ఒక ఉపమానాన్ని మనం చూద్దాం.
14 to 17, 14 నుంచి 17 వరకు, till 18. 18 వరకు. Yeah, please, brother. Alternatively. మార్చి చదువుకుంటాం. మత్తయి సువార్త 25 14 నుండి 18 వరకు. మార్చి పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయి. 16 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించు. 18 అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాను సొమ్ము దాచిపెట్టెను. చాలు. Yeah, verse 15. 15 Here we are seeing in verse 15 that he gave 5 talents to one, and another 2, and to another 1, to every man according to his several ability, and straightway took his journey. 15వ వచనంలో చూస్తే ఒకనికి 5, ఒకనికి 2, ఒకటి తన సామర్థ్యం చొప్పున ప్రతివాడికి ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు ఆయన. Here this man is giving people talents according to the several ability. ఇక్కడ ఈ మనుషుడు ప్రజలకు వారి వారి సామర్థ్యం చొప్పున కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్తున్నాడు. What is this ability? సామర్థ్యం ఏంటి ఇక్కడ? The word used there is dunamis. అక్కడ రాయబడిన మాట కూడా దునమిస్ అనే రాయబడ్డారు. The ability to work. అంటే పని చేయడానికి కలిగిన తలాంతు, సామర్థ్యము. Every child of God, every man of God, women of God have this talent given to them. కాబట్టి దేవుని పిల్లలకి, ప్రతి పురుషునికి, దేవుని చెందిన పురుషుడు, స్త్రీ, ప్రతి వారికి ఇటువంటి తలాంతులు ఇవ్వబడుతున్నాయి. He has given according to the working capacity. అంటే తనకున్న పని చేసే సామర్థ్యం చొప్పున. According to the dunamis, what you inherently have. అంటే నీ లోపలున్న ఆ దునామిస్ సామర్థ్యం, ఆ శక్తిని బట్టి. All of us will not have the same power. మనలో అందరికీ ఒకే శక్తి ఉంటుందని చెప్పట్లేదు. Here the word power is translated as ability. ఇక్కడ ఆ శక్తిని వేరే తర్జుమాలో ఏం చెప్తున్నారంటే సామర్థ్యము అన్నారు. Ability to work for God. దేవుని కొరకు పని చేసే లక్షణం. Why are the talents given here? మరి తలాంతులు ఎలా ఇచ్చారు? To do the business. వ్యాపారం చేయడానికి ఇవ్వబడ్డాయి. Christ is not telling to go and do the worldly business, the monetary business, but he is telling us that we should work for him in our life for Christ. ఇక్కడ క్రీస్తు ప్రభువారు తలాంతులు ఇచ్చిన తర్వాత లోకంలోకి వెళ్ళి లోక సంబంధమైన వ్యాపారం చేయమని చెప్పట్లేదు. అయితే తన పక్షంగా పని చేయమని చెప్తున్నాడు మన జీవితాలతో. And God is saying that you have working potential or dunamis or power in you. దేవుడు చెప్తున్నాడు, నీకు ఆ సామర్థ్యము లేకపోతే పని చేసే తత్వము లేదా దునామిస్ నీకు కూడా ఉన్నది అని చెప్తున్నాడు. Given these talents according to the ability. ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చేసాడు తలాంతులు. Our abilities are different, but we all have ability or dunamis. మనకున్న సామర్థ్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. అయితే ప్రతి ఒక్కరికి అటువంటి సామర్థ్యం దునామిస్ అయితే ఉంది. Have you recognized the power in you, the dunamis or the working ability and capacity? మరి నీలో ఉన్న ఆ సామర్థ్యము, దేవుని కొరకు పని చేసే తలాంతు, లేకపోతే దేవుని కొరకు పని కలిగి ఉండటం అన్న సామర్థ్యాన్ని గుర్తించావా? God gave talent to every believer. ప్రతి విశ్వాసికి ప్రభు తలాంతు ఇచ్చాడు. He says every one of you has ability. మీలో ప్రతి ఒక్కరికి ఆ సామర్థ్యం ఉంది అన్నాడు. Every one of you have got the dunamis. ప్రతి వాళ్ళకి కూడా దునామిస్ ఉంది. To work for me. నా కొరకు పని చేయటం. To show my works to the world. లేదా నా కార్యాలు, నా క్రియలు లోకాన్ని చూపించడానికి. Have you recognized the dunamis which is there in you, the power which is there in you? Just as Elias had, just as Peter had, just as Stephen had, you have the power in you. కాబట్టి అటువంటి శక్తి నీలో ఉన్నదని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? ఏలియా ఎలా కలిగినాడో, పేతురు ఎలా కలిగినాడో, స్టెఫెనుకి ఎలాగ కలిగింటూ వచ్చినాడో అట్లాంటి శక్తి నీలో కూడా ఉన్నదని ఎప్పుడైనా గ్రహించావా? There are so many things which we can talk about this power, the working power in the Christian. ఈ యొక్క క్రైస్తవుల్లో పనిచేసే ఈ యొక్క శక్తిని గూర్చి రకరకాల విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. But in our limited time we will concentrate on very few things. కాబట్టి మనకి సమయం హద్దుబాటులో చాలా క్లుప్తంగా చూసుకుంటాం. This working capacity which is there in all of us, we should use it. కాబట్టి మనలో ఉన్న ఈ యొక్క పనిచేసే తత్వము, సామర్థ్యము మనం అందరం దాన్ని ఉపయోగించుకోవాలి. The person who used it brought back more talents. ఏ వ్యక్తి అయితే దాన్ని ఉపయోగించుకున్నాడో తిరిగి మరలా కొన్ని సంపాదించి తెచ్చుకున్నాడు. But a slothful servant, a wicked and slothful servant who is here, he did not work with the dunamis, but he relaxed, and the man, when he came back, he said, "You are wicked and slothful servant," and he punished him.
అయితే ఎవడైతే సోమరిగా చెడ్డదాసుడిగా ఉంటూ వచ్చినాడో, భూమిని తవ్వి దాచిపెట్టి తీసుకుని వచ్చినప్పుడు ప్రభు అంటాడు, సోమరువైన చెడ్డదాసుడా అని పిలువబడతా ఉన్నాడు. We all have dunamis. మనందరికీ దున్నమీస్ ఉంది, శక్తి We ఉంది. all have power and ability to work for Him. We have ability or dunamis in us. మనకి ఆయన పక్షంగా పని చేయటానికి సామర్థ్యం కలిగిన వారంగా, శక్తి కలిగిన వారంగా మనం ఉన్నాం. If you are a husband, ఒకవేళ భర్త కన్నట్లయితే you have ability or dunamis to run your family. నీవు నీ కుటుంబాన్ని నడిపించడానికి శక్తిని కలిగిన వాడుగా, దున్నమిస్ కలిగిన వాడుగా ఉన్నావు. If you are a wife, ఒకవేళ నువ్వు భార్యగా ఉన్నట్లయితే you have dunamis or ability to run your house. నీ యొక్క ఇంటిని నడిపించుకోవడానికి కలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన దానివిగా ఉన్నావు. Everyone in our respective positions, we have to use this dunamis to work the Christian life. మన యొక్క స్థితిగతులను అనుసరించి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకోవడానికి మనలో ప్రతి ఒక్కరికి డ్యునామిస్, ఈ శక్తి ఇవ్వబడతా వచ్చింది. That is the ability to live a Christian life which is there in you. కాబట్టి క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి ఉన్న సామర్థ్యము అది నీలో ప్రతి ఒక్కరికి ఉంది. We should not be failures in using this dunamis. కాబట్టి ఈ యొక్క శక్తిని, డ్యునామిస్ని మనం వాడుకోలేక శక్తిహీనులుగా ఉండటానికి వీల్లేదు. Here we are seeing three people. ముగ్గురు విషయాలను మనం చూసాం. A person who got 5 talents and 2 talents, and the last one who had 1 talent. 5 తలాంతులు కలిగిన వ్యక్తి, 2 తలాంతులు కలిగిన వ్యక్తి, 1 తలాంతు కలిగిన వ్యక్తి. That two people, they brought back 100-fold. ఇద్దరు, మొదట చెప్పబడిన ఇద్దరు కూడా 100% మరలా తిరిగి వెనక్కి తెచ్చారు. The other one who took 1 talent, he did not work, he did not use his ability, he was a failure. 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? తనకున్న తలాంతుతో పని కలిగి ఉండలేదు కాబట్టి తప్పిపోయాడు. He was not bothered about the power which God gave him. ప్రభువు తనకు అనుగ్రహించిన శక్తిని గూర్చిన పట్టింపు లేనివాడుగా ఉన్నాడు. He was a failure. తప్పిపోయినాడు, ఓడిపోయాడు. He was a servant of God having an outward form of a Christian. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే క్రైస్తవుడుగా బాహ్య రూపాన్ని మాత్రమే కలిగినవాడు. But he never cared about the power which his God gave. అయితే దేవుడు తనకు అనుగ్రహించిన శక్తిని గురించి ఎప్పుడు కూడా పట్టించుకున్నవాడు కాడు. He became a failure. తప్పిపోయినాడు, ఓడిపోయినాడు. Now today, as believers, we should not be failures before the Lord. కాబట్టి విశ్వాసంగా ఈ రోజు మనం చూసినట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ రీతిగా మనం ఓడిపోకూడదు, తప్పిపోకూడదు. I will give you few examples as to how we can use this dunamis in our individual Christian lives. కాబట్టి కొన్ని ఉదాహరణలలో వ్యక్తిగతంగా క్రైస్తవ జీవితంలో ఈ డ్యునామిస్, దేవుని యొక్క శక్తిని ఎలాగో మనం ఉపయోగించుకోవచ్చో చూద్దాం. There are various ways how we can use it, but today I will concentrate only on one thing because of the shortage of time. మరి అనేకమైన రకరకాల మార్గాల్లో ఇది ఎలా ఉపయోగించుకోవచ్చో చూడొచ్చు, కానీ సమయం యొక్క హద్దుబాటును బట్టి ఒక్క విషయాన్ని మాత్రం చూస్తాం. In our personal life, వ్యక్తిగతమైన మన జీవితాలు, in our individual lives, వ్యక్తిగతంగా మన యొక్క జీవితాల్లో I will give you a few examples. కొన్ని ఉదాహరణలు. There was a family which I know very well. There is a family. పరిచయమైన ఒక కుటుంబం ఉంటూ వచ్చింది. And the husband and wife, they were not working very well. భార్య భర్తలు సరిగ్గా జీవనం కొనసాగించలేకపోతే, they were not living quite a good life. అంటే మంచి జీవితాన్ని జీవించలేకపోతూ వచ్చారు. So they were having little difficulty in getting on together. కలిసి జీవించడం వారికి కొద్ది కష్టతరం అయిపోయింది. And as elderly parents, the mother-in-law and the father-in-law who were there at the house, in the house, అక్కడ మరి పెద్దవారుగా ఉంటున్న తల్లి మదర్-ఇన్-లా అంటే అత్తగారు, మామగారు, the father-in-law and mother-in-law, they left the house and they went away, leaving this husband and wife together at home. కాబట్టి వారు ఆ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి భార్య భర్తల్ని మాత్రమే ఉంచేసి వాళ్ళు వెళ్ళిపోయారు. They separated themselves. వాళ్ళు ప్రత్యేకంగా వెళ్ళిపోయారు. Now this newly married boy and girl are there. ఇప్పుడు కొత్తగా వివాహం చేయబడిన వారిరువురు మాత్రమే భార్య భర్తలు ఉన్నారు. They are already not getting on so well together. ఇదివరకే సరిగ్గా నడవట్లేదు. What is the responsibility or the ability of the mother-in-law and father-in-law? అప్పుడు అత్తగారు, మామగారు యొక్క మరి అసలు ఏం చేయాల్సి ఉండింది? వాళ్ళు They should stay together with the children and help them to become better. కాబట్టి వారు తమ పిల్లలతో పాటు ఉండి వారు ఇంకా కొంచెం మెరుగైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళేటట్టుగా వాళ్ళు దోహదం చేయాలి. But they separated and went away. వాళ్ళు విడిచి వెళ్ళిపోయారు. One day I went to this boy and girl to see them. వాళ్ళని దర్శించడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. By the time I went, వెళ్ళేసరికి the boy was having all scratches on his body. మరి ఆ అబ్బాయికి దేహం నిండా గాయాలుంటూ వచ్చినాయి. And the girl had a bump on the head. అంతేకాదు, ఆ అమ్మాయికి నెత్తి మీద మరి గాయమవుతూ వచ్చింది. Why it happened? ఎందుకు జరిగింది? Because there is a failure on the part of the father-in-law and the mother-in-law to stay along with them in the same house. ఎందుకంటే
అత్తమామలు కూడా అదే ఇంట్లో ఉండి దిద్దుబాటు చేయడానికి బదులుగా వాళ్ళు తప్పిపోయి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి The parents, they left the responsibility. వాళ్ళకున్న బాధ్యతను ఆ తల్లిదండ్రులు సమకూర్చలేకపోయారు. Instead of filling the life of Christ in the life of the children, they left their responsibility and went away. క్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని వారి యొక్క పిల్లల జీవితాల్లో నింపడానికి బదులు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. That's the failure. అది ఒక ఓడిపోయిన సంగతి. God gave them ability to set the life of others, their own children, but they left and became a failure. వారి యొక్క పిల్లల యొక్క జీవితాన్ని సరిదిద్దడానికి కార్యసాధకమైన శక్తి వాళ్ళకి ఇచ్చారు, కానీ విడిచిపెట్టి If వెళ్ళిపోయారు. God had given you ability, use it. ఒకవేళ దేవుడు నీకు సామర్థ్యం కనుక ఇస్తే దయచేసి దాన్ని వాడండి. Use it in your family life. మీ కుటుంబ జీవితంలో దాన్ని వాడండి. Once a man came to me ఒకసారి ఒక మనుషుడు వచ్చాడు. and he said, "Sir, I'm a drunkard. I used to drink very well and I didn't take care of my family." అయ్యా, నేను బాగా మద్యానికి బానిస అయిపోయి నా కుటుంబాన్ని పట్టించుకోలేకుండా త్రాగుబోతున్న అయిపోయానండి అని అన్నాడు. I caused a lot of damage and loss to the family, but my wife, she took care of the family very well, and because of her we are standing as a family now. అయినప్పటికీ నా యొక్క భార్య నా కుటుంబాన్ని ఎంతగానో పట్టించుకుంది, అందును బట్టే ఈ రోజుకి మేము ఈ రీతిగా కలిసి కుటుంబంగా జీవిస్తున్నామని అన్నాడు. Where is the power? ఎక్కడుంది Where is the ability? ఆ యొక్క సామర్థ్యం? ఎక్కడుంది? It's in the wife. ఇది జీవితంలో It's in the wife. అది ఆ యొక్క భార్యలో ఉంది. The wife took up the responsibility, the ability which God gave her to work and sustain the family. ఆ భార్య ఏం చేసింది? దేవుడు ఏదైతే తన యొక్క జీవితంలో సామర్థ్యం కలిగి చేసినాడో ఆ యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకొని నిలబెట్టుకుంది. And there is a wife whom I know, నాకు తెలిసిన ఇంకొక భార్య ఉన్నది, and she always quarrels. ఎప్పుడు కూడా కొట్లాడుతూనే ఉండేది. And when they came to me, ఒకసారి నా దగ్గరికి వచ్చినప్పుడు she said, "All men are bad. పురుషులందరూ ఇలాగే అందరూ చెడ్డవాళ్ళండి, All men are bad." మొగోళ్ళందరూ ఇంతేనండి అన్న. I said, "Come on, what are you talking? ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని. Is that so? నిజమేనాది? If somebody says all men are bad, that cannot be right. If somebody says all women are bad, that also cannot be right." మొగోళ్ళందరూ చెడ్డవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళందరూ చెడ్డవాళ్ళు అంటే అది సరైన కాదు. She always fights with the husband. ఎప్పుడు కూడా భర్తతో కొట్లాడుతూ ఉండేది. What a failure. ఎట్లాంటి వైఫల్యం అది. God gave you ability to set your family right, but you always quarrel and fight. You are a failure. నీ యొక్క కుటుంబాన్ని సరిచేసుకొని ఎల్లప్పుడూ సుఖంగా పెట్టుకోవడానికి నీకు దేవుడు సామర్థ్యం కలుగజేసినాడు. అయితే నువ్వు దాన్ని నియంత్రించుకోలేదు కాబట్టి నువ్వు వైఫల్యం చెందినావు. You have the ability which God gave you, but you are a failure. నీకు దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం అయితే ఇవ్వబడింది, కానీ నువ్వు వైఫల్యం చెందావు. So among these three people whom we saw in the parable, where are you? You'll be like the third person. ఒకవేళ మనం చూసుకున్న ఉపమానంలో చూస్తే ముగ్గురులో ఎక్కడుంటాం? మూడో వ్యక్తిలో ఉంటారు. You don't want to retain the power which God gave you. You are draining yourself of that to become a failure. మరి ఏదైతే దేవుడు నీకు శక్తిని అనుగ్రహించి ఉంచినాడో దాన్ని ఉపయోగించుకోకుండా దాన్ని అంతా కోల్పోతూ ఉన్నట్లయితే నువ్వు వైఫల్యం చెందిన వాడివి. The other day one elderly woman came to me. ఒకసారి ఒక పెద్ద ఆవిడ వచ్చింది నా దగ్గరికి. And she said, "Sir, we are going through a lot of trouble in our life." మా జీవితాల్లో ఎంతో కష్టం గుండా వెళ్తున్నామండి. I said, "What happened?" ఏమైందమ్మా? She said, అంటది, I got my younger son married recently. మరి నాకు చిన్న కుమారుడికి ఈ మధ్య కాలంలోనే పెళ్లి చేశామండి. And his mother-in-law, who is there somewhere in Andhra, she gets involved into everything in our house. అక్కడెక్కడో ఆంధ్రలో ఉన్న అత్తగారు వీరి యొక్క జీవితంలో ప్రతి విషయంలో తలదూరుస్తుందండి. She always instructs her daughter here what to do and what not to do. అక్కడి నుంచి ఇక్కడున్న తన కుమార్తెకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదనే చెప్తా ఉంటది. If I say something, she will contradict from there. ఒకవేళ నేను ఏదైనా ఇక్కడ చెప్పాను అనుకోండి, అక్కడి నుంచి దానికి భిన్నంగా వేరే చెప్తాదండి. If her own husband tells something, she will contradict from there. ఒకవేళ తన సొంత భర్త ఏదైనా ఈమెకి చెప్తే అవతల నుంచి ఇంకో విషయాన్ని అక్కడ తీసుకొస్తుంది. It's a failure on the wife here. It's not the mistake with the mother calling from there, but it's a failure of the wife here, the young girl here, listening to her mother after she's married to a new house. అయితే వివాహం అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ నివాసం చేస్తున్న ఈ యొక్క భార్య యొక్క వైఫల్యమే కానీ అక్కడ నుండి వాళ్ళ తల్లి చెప్తున్న మాటలు వాళ్ళ వైఫల్యం కాదది. She failed to rule her house with power. మరి తనకు అనుగ్రహించబడిన శక్తి చొప్పున తన కుటుంబాన్ని కొనసాగించుకోవడానికి ఆవిడ వైఫల్యం పొందింది. Recently one mother and son came to me. మొన్న మధ్యలోనే ఒక కుమారుడు తల్లి గారు వచ్చారు. And the mother was very sad.
మా తల్లి గారు చాలా విచారంగా ఉంటుంది. I said, "Why are you sad?" ఎందుకమ్మా అలాగా చింతగా ఉన్నారు? And that mother said, "Sir, I got this boy recently married, ఈ మధ్య కాలంలోనే ఈ పిల్లవాడికి పెళ్లి చేశామండి. and my husband is not talking with the daughter-in-law." నా భర్త ఆ కోడలతో మాట్లాడలేదు. I said, "Why?" ఎందుకని? She said, "Because she's from other caste." ఎందుకంటే ఆ అమ్మాయి వేరే కులానికి చెందింది అని. They are Christians, remember. జ్ఞాపం పెట్టుకోండి, వాళ్ళు క్రైస్తవులే. శక్తి లేదు, Outward form, బయటికి no అయితే life of Christ, no power of Christ. బయటికి రూపము కలిగి ఉన్నారు కానీ దేవుని యొక్క జీవము కానీ దేవుని యొక్క శక్తి కానీ కలిగినటువంటి వారు కారు. I can give you n number of examples like that. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని ఉదాహరణలు ఉన్నాయి. People who are exercising good power and good ability, and people who are failures in their lives. ఎవరైతే శక్తి కలిగి తమకున్న సామర్థ్యం చొప్పున కొనసాగుతున్న వాళ్ళు, అంతేకాకుండా అది ఉండి కూడా వైఫల్యం చెందిన వాళ్ళు. The Lord said, "The first will be last, and the last will be first." ప్రభు అన్నాడు, మరి అనేకులు మొదట ఆరంభించిన వాళ్ళు ఆఖరి వాళ్ళు అయిపోతారు, ఆఖరి వాళ్ళు మొదటి వారు, కడపటి వారు మొదటి వాళ్ళు అయిపోతారు. We are running short of time, so I'll be stopping here. సమయం నిండిపోతుంది కనుక ముగించేస్తున్నాం. God willing, I'll continue about this power in some other time. ఒకవేళ దేవుని చిత్తం అయితే ఈ శక్తిని గురించి మరొకసారి ప్రస్తావించుకుందాం. But before we take part in the Lord's table, ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు let us examine our own lives. మన యొక్క సొంత జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. How are we before God? ప్రభు ఎదుట మనం ఎలాగున్నాం? You are not an ordinary person. నువ్వైతే సాధారణమైన వ్యక్తివి కావు. In the world, in the broad way, we have ordinary people. లోకంలో విశాల మార్గంలో అందరూ సామాన్యమైన ప్రజలు ఉంటారు. But you are a special person because you are a temple of God. అయితే నువ్వైతే ప్రత్యేకమైన వ్యక్తివి. ఎందుకు? దేవుని ఆలయమై ఉన్నావు గనక. You are a temple of the living God. సజీవుడైన దేవుని ఆలయమై ఉన్నావు గనక. So you have the indwelling spirit who gives you power, and the power which works in you. That's what the scripture says. The power works in us. అదే లేఖన భాగంలో రాయబడినట్లుగా మనలో ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనలో పని కలిగి ఉంటాడు. And the scripture says that God has given you that power according to your ability. ప్రభు వాక్యం అంటుంది, నీకున్న సామర్థ్యము చొప్పున దేవుడు ఆ యొక్క శక్తిని నీకు అనుగ్రహించినాడు. You have that ability. నీకుంది ఆ సామర్థ్యం. Do you want to use it, మరి దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నావా, or do you want to deny it? లేకపోతే దాన్ని తృణీకరిస్తాం Do you అనుకుంటున్నావా? want to be a successful person, మరి ఎంతో విజయవంతంగా ముందుకు పోయే వ్యక్తిగా ఉన్నావా, or do you want to be a failure? వైఫల్యం చెందిన ఓడిపోయిన వ్యక్తిగా ఉండవను? Do you want to be maintaining your relationship with your family very well, మరి నీ కుటుంబంతో నీ యొక్క జీవితాన్ని మరి సరైన రీతిగా కొనసాగించాలనుకుంటున్నావా, using that indwelling ability which God gives you, దేవుడు నీకు అనుగ్రహించిన సామర్థ్యాన్ని బట్టి, or you want to waste your family relationships and become a failure in your life? లేకపోతే నీ కుటుంబ జీవితంలో నీ దాన్ని వైఫల్యం చెందిన వాడుగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? God will not appreciate the failures. వైఫల్యం చెందిన వారుగా ఉన్నట్లయితే దేవుడు మెచ్చుకోడు. God will appreciate only those people who use the power, the ability which He gives to His children to live for Him. కాబట్టి ఆయన కొరకు జీవించడానికి ఏదైతే శక్తిని సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడో దాన్ని ఉపయోగించుకునే వాళ్ళంటే ఆయన మెచ్చుకుంటాడు. So let us not be like people who have a form of godliness but denying the power thereof, but let us be as people who have both the form of godliness and the power thereof. కాబట్టి ఏదో పైకి భక్తి గల వారిగా ఉండి శక్తి లేకుండా ఉన్నటువంటి వారిగా కాకుండా ఆ పైకి భక్తి కలిగి ఉండి, అంతేకాకుండా దేవుడు అనుగ్రహించే శక్తిని కూడా కలిగి ఉండి అది కార్యసాధకమయ్యేటట్లు చేసేవారుగా జీవిస్తాం. This life-changing power should be evident in you and from you. కాబట్టి ఈ యొక్క జీవితాన్ని మార్చే ఈ శక్తి ప్రతిరోజు నీ జీవితంలో కనబడుతుంది. How do you influence others by this power? Examine yourself. కాబట్టి ఏ రీతిగా నీలో ఉన్న ఈ శక్తిని బట్టి మిగతా వారి మీద ఆ ప్రభావాన్ని చూపిస్తున్నామా అనేది మనం పరీక్ష Let us examine ourselves మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం. and then take part in the Lord's table in a worthy manner. ఆ రీతిగా పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలలో పాల్పొందుదాం. Exercise your power and be a successful person before the Lord. కాబట్టి నీకున్న సామర్థ్యాన్ని ఉపయోగించుకొని దేవుని కొరకు మరి ఉపయోగకరమైన పాత్రగా ముందుకు సాగిపోవాలి. May God help us to exercise the dunamis or power inherent in us. కాబట్టి మన లోపల ఉన్న ఆ డ్యునమిస్ దేవుని యొక్క శక్తిని ఉపయోగించుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక.